ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరునుగాక. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. దేవునికి సన్నిధిలో జీవిస్తున్న మన ఆత్మీయ జీవితములో రక్షణ పొందిన మనకు దేవునికి దేవుని భయపడు వారికి దేవుడు దగ్గరగా ఉంటారు. దేవుని ఒక వాక్యం తెలియచేస్తుంది, మీరు నాకు సమీపంగా ఉండి నాకు మొరపెడితే నేను మీ యొక్క ప్రార్థనను ఆలగిస్తానని చెప్తున్నాడు. ఎవరైతే దేవునికి సమీపంగా లేకపోతే ఆయన దొరుకు కాలమందు ఆయనకు సమీపంగా ఎప్పుడైతే మనం వస్తామో, ఆయన సన్నిధిని ఎప్పుడైతే వెతుకుతామో, ఆయన ప్రార్థనలో ఎప్పుడైతే గడుపుతామో, వాక్యములు ఎప్పుడైతే ఎదుగుతామో, ఎప్పుడైతే దేవుని యందు మనము రోషం కలిగి బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటామో, దేవుడు వారికి సమీపంగా ఉంటాడు, అనగా దగ్గరగా ఉంటాడు. అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ జీవితంలో దేవునికి దూరంగా అంటే లోకానుసారంగా జీవిస్తూ వారు దేవుని వెతుకుతూ ఉన్నారు, లేదా దేవునికి సమీపంగా ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అలాంటి వారి దగ్గర ఏమాత్రం ఉండలేడు. ఎప్పుడైతే నీవు దేవునికి సమీపంగా ఉండి నీవు ప్రార్థిస్తావో, దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఉంటావో, దేవుడు తప్పకుండా ఆయన నీకు సమీపంగా ఉంటాడు. కాబట్టి ఆయన రక్షణ మనకు భయపడు వారికి, ఎప్పుడైతే మనం భయపడతామో, లోపడతామో, విశ్వాసం కలిగి ఉంటామో, అన్ని విషయాలలో భయం కలిగి ఆయనతో నడుస్తూ ఉంటామో, దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తాడు. ఇటు వాగ్దానం మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబం జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆయన రక్షణ ఆయన భయపడు వారికి సమీపంగా ఉన్నదని చెప్పిన తండ్రి, ఈ ఒక వాక్యం ప్రతి కుటుంబంలో నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రత్యేక సాంతుల డేవిడ్ బ్రెనార్డ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.